సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలను తప్పనిసరిగా ఉంచాలని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పోలగాని బాలుగౌడ్, ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు రెబల్ శ్రీనులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి, దళితులకు 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి అమలు కాని హామీలన్నీ ఇచ్చి వాటిని తుంగలో దొక్కి ఒక ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల దుర్వినియోగానికి పాల్పడింది అప్పటి ప్రభుత్వం. ఇదంతా గమనించిన ప్రజలంతా ఆ పాలనను వద్దనుకొని ఇందిరమ్మ రాజ్యం వస్తేనే మళ్ళీ సంక్షేమం అభివృద్ధి విషయంలో ప్రజలంతా బాగుంటారని చెప్పి ఆకాంక్షతోని ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికీ ఇది 20వ నెల. 20 నెలల కాలంలో అప్పట్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో, మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో కొన్నిటిని అమలు పరుచుకుంటూ, అలాగే ఇంకా హామీలు ఇవ్వని వాటిని కూడా ఈరోజు కొన్ని ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఇస్తా అన్న హామీలు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అమలు చేయటంలో 10 ఏళ్ల కాలం వాళ్ళు పాలించిన పూర్తి స్థాయిలో విఫలమైంది. ఆ తదుపరి రాగానే ఈ 20 నెలల కాలంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో అనేక పథకాలు రాగానే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, రైతు భరోసా, 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా, రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఈ విధంగా చూసుకుంటా పోతా ఉంటే సన్న ఒడ్లు, రేషన్ కార్డులు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కూడా ఈ 20 నెలల కాలంలో ఈ 20 నెలల కాలంలోనే ఈ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయా లేదా? మరి వీళ్ళు ఓర్వలేక ఇక్కడున్న జగదీష్ రెడ్డి గారు గత పాలనలో 2 సార్లు వారు మంత్రిగా ఉన్నారు. అప్పుడు అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోని మళ్ళీ 3వసారి ఆయన సుమారుగా 100 కోట్లు ఖర్చు పెట్టిరని చెప్పి ప్రజలే చెప్తా ఉంటారు. ఓటుకు ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడ ఆయన మళ్ళీ 3వసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సరే, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కానీ ప్రతి శాసనసభ్యుని గౌరవించినట్టే సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తూ ఉంది. వారికి ప్రతి విషయంలో కూడా, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తుంది. ఇది రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు కానీ, ప్రతి అసెంబ్లీకి కానీ ఇది జరుగుతున్న పరిణామం. ఇక్కడ అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి ఏమన్నా ఇండ్లు ఇవ్వలేదా? 3,005 ఇండ్లు, 3,500 ఇండ్లు ఏ విధంగా అయితే ప్రతి నియోజకవర్గానికి కేటాయించినారో ఈ నియోజకవర్గానికి కూడా, సూర్యాపేట నియోజకవర్గానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇండ్లు కేటాయించడం జరిగింది. కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది. ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత, నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు, ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు. కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు చూడండి, కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కానివ్వండి, రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి, ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి, జిల్లా మంత్రివర్యులు, జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఉంచితే నీకే నొప్పి కలిగింది జగదీష్ రెడ్డి గారు? ఆ మాత్రం ఆలోచన లేదా మీకు? మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా?
కనీసం 2 సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది, మంత్రి గారి చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం. ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానివ్వండి, ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరైనా ప్రజలు వచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్లు ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు. మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు, కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది. మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్కుతో పాటు, లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు. మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్కునే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చినవి చూడండి ఒకసారి. అది ఎంత లోకోబుద్ధి అండి, ఎంత చిల్లచేష్ట అండి అది. అలా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజా దర్బార్లో మా యొక్క నాయకుడికి విన్నవించుకోవడం జరిగింది. అన్న మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని చించేసి ఓన్లీ చెక్కులే ఇస్తూ ఉన్నారు. అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు. అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు, మన మంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను వెలిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలు దాదాపు 20 మాసాలుగా